నేషనల్ హెరాల్డ్ ఇష్యూ తిరిగి మన సీఎం రేవంత్ రెడ్డి గారి దగ్గర రాకొచ్చింది. నేషనల్ హెరాల్డ్ ఇష్యూలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీని ఈడీ ఛార్జ్ షీట్లో చేర్చింది. సోనియా గాంధీని A1గా, రాహుల్ గాంధీని A2గా చేర్చింది. ఇంకా కొంతమందిని కూడా ఛార్జ్ షీట్లో చేర్చింది. అయితే ఇప్పుడు దానితో సంబంధం ఉన్నటువంటి కంపెనీకి మన సీఎం రేవంత్ రెడ్డి గారు PCC అధ్యక్షుడిగా ఉన్నప్పుడు, అంటే ఆయన ఇప్పుడు సీఎం అయిండు, కానీ అంతకుముందు కాంగ్రెస్ పార్టీలో PCC అధ్యక్షుడిగా ఉండే, PCC ప్రెసిడెంట్గా ఉండే. అప్పుడు ఆ టైంలో కొన్ని కంపెనీల నుంచి, కొంతమంది మనుషుల దగ్గర నుంచి ఈ ఇష్యూతో సంబంధం ఉన్నటువంటి కంపెనీకి విరాళాల రూపంలో కొంత డబ్బుని సమకూర్చిండు అనేది ఇప్పుడు ఈడీ చెప్తుంది. అందులో భాగంగానే ఈ ఇష్యూని ఇన్వెస్టిగేట్ చేస్తున్నప్పుడు మన సీఎం రేవంత్ రెడ్డి గారి పేరుని ఈడీ ప్రస్తావించింది. ఆ ఇష్యూకి సంబంధించినటువంటి కేసులో రేవంత్ రెడ్డి గారి పేరును కూడా ఈడీ ప్రస్తావించింది. భవిష్యత్తులో ఏం జరగబోతోంది, రేవంత్ రెడ్డి గారితో పాటు ఇంకా చాలా మందిని కూడా ఈడీ ప్రస్తావించింది. ఈ ఇష్యూకి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ నడుస్తున్నటువంటి టైంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఇంకా కొంతమంది నాయకుల పేర్లు కూడా తెర మీదకి వస్తున్నాయి. సో ఈ ఇష్యూలో వీళ్ళని కూడా ఏమన్నా ఇన్వెస్టిగేట్ చేస్తారా, ఎట్లా ఉండబోతోంది, ఇంకా ఎంతమంది నాయకుల పేర్లు బయటకు రాబోతున్నాయి అనేటువంటిది భవిష్యత్తులో తెలిసే అవకాశం ఉంటుంది.